కార్టూన్ చిన్నపిల్లల ఒక చిన్న వీడియో చూసాం. ఆ యొక్క కార్టూన్ చిన్నపిల్లల యొక్క వీడియోలో ఒక చిన్న పిల్లి ఒక పెద్ద కుక్క ముందు నిలబడి ఎంతో ధైర్యంగా నిలబడి అరుస్తూ ఉంది. ఆ యొక్క పెద్ద కుక్కతో పోరాటం చేయడానికి, ఫైట్ చేయడానికి చాలా ధైర్యంగా నిలబడి అంటే యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా సవాళ్ళు విసురుతూ ఉంది ఆ యొక్క చిన్న పిల్లి. ఆ పిల్లి ఉన్నది చాలా చిన్నది, కానీ ఆ కుక్క ఉన్నది చాలా పెద్దది. కానీ ఈ పిల్లికి అంత ధైర్యం ఎలా వచ్చింది? పిల్లి అంత ధైర్యంగా నిలబడి అంత పెద్ద కుక్క ముందు ఏ విధంగా దాన్ని బెదిరిస్తుంది అని ఒకసారి ఆ యొక్క వీడియో వెనకాల, ఆ పిల్లి వెనకాల వీడియో ఏముంది అని చూసి ఒక వీడియోని జస్ట్ ఇట్లా తిప్పితే ఆ పిల్లి వెనకాల ఒక పెద్ద సింహం ఉంది. ఆ పిల్లి వెనకాల ఒక పెద్ద సింహం ఉంది కాబట్టి ఆ సింహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వెనకాల సింహం ఉంది, నువ్వెంత అని ఆ యొక్క సింహాన్ని బట్టి ఈ యొక్క చిన్న పిల్లి ఎంతో ధైర్యంగా నిలబడి మరి కుక్క ముందు, ఆ పెద్ద కుక్క ముందు చాలా ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా నిలబడుతూ ఉంది. పిల్లరా, ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, చాలాసార్లు బలమైన దేవుడు మన వెనకాల ఉన్నాడు అని మనం గ్రహించకుండా చాలాసార్లు చాలా విషయాలకి మనం భయపడుతూ ఉంటాం. చాలా విషయాలు, సమస్యలు వస్తే బలహీనపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. దేవుడు మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించక కొన్నిసార్లు పిరికి వారిగా మనము ఉంటూ ఉంటాం. పిల్లరా, దేవుడు ఎంత బలవంతుడో, మనతో ఉన్న దేవుడు ఎంత బలవంతుడో మనం గ్రహించక మనం ఏ విధంగా బలహీనపడతాం, చాలాసార్లు బలహీనపడుతూ ఉంటాం. కానీ ఈరోజు మనం వినబోయే ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏమిటంటే, మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు చాలా బలమైన దేవుడు, ఆయన మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తూ, ఇంకా మనం నమ్మిన దేవుని యొక్క ఒక మంచి గుణలక్షణాల గురించి మీకు తెలియజేస్తూ, మీరు మీ విశ్వాసం ఎదగడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇలా నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలను మనము ధ్యానిద్దాం. అయితే గడిచిన వారంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి 9వ వచనాల వరకు మనం వాక్యాన్ని చూసాం. ఈ యొక్క 9 వచనాలలో మనం ఏం చూసాం? దేవుని యొక్క గుణలక్షణాలు చూసాం. 2 గుణలక్షణాలు చూసాం. ఏంటి మొదటి గుణలక్షణం? దేవుడు పరిశుద్ధుడు, మనం ఆయనకు తప్పకుండా భయపడాలి, ఇది మొదటిది. రెండవ గుణలక్షణం ఏంటి? దేవుడు రక్షకుడు, ఆయనకు మనం ఎలుగెత్తి ప్రార్థించాలి, ఇది రెండవ గుణలక్షణం మనం చూసాం కదా. ఈరోజు 3 గుణలక్షణాలు మనం చూద్దాం. 3వ గుణలక్షణం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి. 4వది ఏంటంటే, దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయనను మనము తెలుసుకోవాలి, ఇది 4వది. 5వది, దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క 3 గుణలక్షణాలని మనం 10 నుంచి 22 వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. మొదటి గుణలక్షణం ఏంటి అంటే, 3వ గుణలక్షణం ఏంటి అంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి. 10 నుంచి 12 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తాం. 10వ వచనం చూడండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. ప్రియులారా, ఇంతకన్నా ముందు ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ యొక్క నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మోషేకు ఒక కొండ మీద, సీనాయి పర్వతం మీద ఒక మండుచున్నటువంటి పొద కనబడినప్పుడు, అక్కడికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. దేవుడు ఆ పొదలో నుంచి ఆ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ మాటలను ఆయన సెలవిస్తున్నాడు. గడిచిన వారంలో కొన్ని చూసాము, ఈ రోజు మరికొన్ని చూస్తున్నాం. 10వ వచనం చూస్తే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? మోషేతో అంటున్నాడు. పిల్లలు చూడండి, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలుల బాధను చూశాను అని మోషేకు చెబితే,
దేవా చూసావా, థ్యాంక్ యూ దేవా అని మోషే అనుకోవచ్చు. వారి శ్రమలు నేను చూశాను, అవి ఆ శ్రమలు నాకు తెలిసే ఉన్నవి అంటే థ్యాంక్ యూ దేవా, ఆమేన్. వారి దుఃఖంలో నేను విన్నాను అంటే దేవానికి స్తోత్రములు, వారి దుఃఖములు విన్నందుకు నీకు స్తోత్రములు దేవా అని మోషే అని ఉండొచ్చు. నేను వారి యొక్క బానిసత్వం నుంచి నేను విమోచిస్తాను అంటే దేవా ప్లీజ్ తప్పకుండా వారి యొక్క బానిసత్వం నుంచి విమోచించు దేవా అని మోషే అనుకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 11వ వచనం చూస్తే అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. అంతకన్నా ముందు మనం చూస్తే ఇశ్రాయేలును నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఏమంటున్నాడు? ఎవరైనా ఐగుప్తులను తోడుకొని ఎవరు పోవాలంటే ఐగుప్తుల నుంచి మనం తీసుకొని ఎవరు వెళ్ళాలంట? మోషే. ఇంతకుముందు ఏమన్నాడు? దేవా వాళ్ళు విడిపిస్తావా, ఆమేన్ ప్లీజ్ విడిపించు, వాళ్ళు రక్షిస్తావా, రక్షించు దేవా ప్లీజ్. కానీ ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలంటే నువ్వే చేయాలి అంటున్నాడు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు మోషే షాక్ అయ్యాడు, భయపడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు 11వ వచనంలో? అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. నేనెవరిని దేవాని? నేనెవరిని? గొర్రెల కాపరిని, గొర్రెలు మేపుకుంటూ బతికేవాడిని. నా కుటుంబాన్ని ఏదో నేను పోషించుకుంటూ నేను నా కుటుంబం అనుకుంటే నేను బ్రతుకుతున్నాను. నేను ఎవరిని? నేను 4 మందం గలవాడిని. నేను ఎవరిని? అసలు నేను విడిపించలేను, నేను వెళ్ళలేను, మాట్లాడలేను అని చెబుతూ ఉన్నాడు. 12వ వచనం చూస్తే ఆయన నిత్యముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరను. దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నీవెవరో నాకు తెలుసు. ఈ కార్యము నీ శక్తి సామర్థ్యతను బట్టి కాదు, నీ మాటను బట్టి కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి కాదు, నీకున్న టాలెంట్స్ని బట్టి కాదు, నువ్వు చేసే పనులను బట్టి కాదు. నువ్వు కాదు విడిపించేది, ఎక్కువ ఆశించవు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడిపిస్తాను. నేను ఆ యొక్క ఇశ్రాయేలుని ఐగుప్తుల నుండి విడిపిస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, మనలో చాలా మంది కూడా ఏదైనా పరిచయం చేయడానికి పిలిస్తే మనం కూడా ఏం చెప్తాం? వామ్మో పాస్టర్ గారు నేను ఆ పని చేయలేదు, నేను వాక్యం చెప్పలేను, ఎప్పుడు చెప్పలేదు, అమ్మో నేను ఆ పాటలు పాడలేదు, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, నేను స్టేజ్ ఎక్కి నేను మాట్లాడలేను, నేను కాదు నాకన్నా శామ్యుయల్ మంచి మాట్లాడతాడు, శామ్యుయల్కి ఇవ్వండి, లేకపోతే నేను ఇప్పుడే చేయలేను, నాకు కొంచెం టైం కావాలి. ఇవన్నీ సమాధానాలు కూడా నేను ఎక్కువగా వింటూ ఉంటాను మీ అందరి నుంచి. కానీ ప్రియులారా గమనించండి, దేవుడి యొక్క పరిచయం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడే మనకు శక్తి సామర్థ్యతను అనుగ్రహిస్తాడు. దేవుడే మనకు కృప అనుగ్రహించి ఆయన మనను వాడుకుంటాడు. మోషే అన్నాడు, ఏమన్నాడు? మోషే నువ్వే వాళ్ళని వెళ్ళి విడిపించాలంటే, మోషే నేను ఎంతటి వాడని, నాతో కాదు ఈ పని అంటే, నువ్వు ఎక్కువ భయపడదు, నేను కదా, నేను ఉండగా నీకు తోడుగా, నేను విడిపిస్తాను అని దేవుడు మోషేతో అన్నాడు. కానీ ప్రియులారా మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. మిషనరీ స్టోరీ చెప్పడానికి నేను మన సోదరుని ఫస్ట్ అడిగినప్పుడు చాలా మంది, మన సోదరుల్లో చాలా మంది పాస్టర్ గారు మిషనరీ స్టోరీ నేను ఇప్పుడే చెప్పలేను అని కొంతమంది అన్నారు. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, లేకపోతే సరిగా మాట్లాడలేను, నాకు కొంచెం తెలుగు సరిగా రాదు అని చాలా మంది రకరకాల కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ కారణాలు చెప్పిన వాళ్ళే 10 మంది దాపు మన యవనస్తులు, మన సంఘంలో ఉన్న 10 మంది మిషనరీ స్టోరీలు, బైబుల్ క్యారెక్టర్స్ చాలా వండర్ఫుల్గా చెప్తున్నారు. వాళ్ళు అప్పుడే ఆ కారణాలు చెప్పి వాళ్ళు అక్కడే తప్పించుకుంటే వాళ్ళు ఇంత ధైర్యం కలిగి ఇప్పుడు పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కారణాలు చెప్పారు కానీ వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నా. మొదటిగా కారణాలు చెప్పారు కానీ తర్వాత ముందుకు వచ్చారు. ఇప్పుడు చూడండి, దాదాపుగా 10 మంది యవనస్తులు ప్రతి ఆదివారము ఒక్కొక్కరు ఇక్కడ నిలబడి మిషనరీ స్టోరీస్, బైబుల్ క్యారెక్టర్స్ చాలా ధైర్యంగా, ఎంతో దేవుడి యొక్క కృపను బట్టి వాళ్ళు నమ్మకంగా చేయగలుగుతున్నారు. నిజంగా దేవుడు మీలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను ప్రియులారా. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పని చేయడానికి ముందుకు రావాలి అంతే. దేవుడే ఆయన మనకు శక్తి సామర్థ్యతను ఇస్తాడు, తన కృపను ఇస్తాడు, ఆయన మనకు బలంగా వాడుకుంటాడు.
మనలాగే చాలా మంది బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి కారణాలు చెప్పారు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడి యొక్క పరిచర్యకు దేవుడు వారిని పిలిచినప్పుడు వారు కొన్ని కారణాలు చెప్పారు. వారు ఎవరెవరో ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో చూస్తే ఈ విధంగా ఉంది. ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో అతడు చిత్తమున ఏలినవాడా, నేను దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే. చూడండి కారణాలు. నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయినానేమి, నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని చెప్పెను. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని తెలుసుకున్నట్లు ఒక సూచనను కనపరచుము. చూడండి, దేవుడు గిద్యోనును పిలిచినప్పుడు గిద్యోను, దేవా నేను ఎంతటి వాడిని, నేను చాలా చిన్నవాడిని, మా యొక్క గోత్రము మా యొక్క కుటుంబము అన్నిట్లో నేను చాలా చిన్నవాడిని, నేను చేయలేను అని అంటే ఆయన ఏమన్నాడు? దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి ఇర్మియా 1వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. దేవుడు ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్న సందర్భం. ఇర్మియా 1వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడను. నేను చిన్న ఇప్పుడు ఏమంటున్నాడు ఇర్మియా? నేను చిన్నవాణ్ణి, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా నేను మాట్లాడలేను అని ఈయన అంటున్నాడు. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. గమనించండి పిల్లరా, ఇక్కడ ఇర్మియా కూడా, దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు కూడా ఇర్మియా నేను చిన్నవాడిని, నేను బాలుని, నేను చేయలేను అని ఆయన కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. ఎవరైనా చదవండి. యెషయా 6:5 నుంచి 9. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిను అని. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవియ్యగలిగితిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందరు. చాలా ఇక్కడ చూడండి, యెషయా కూడా ఏమంటున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఆయన కూడా కారణాలు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా బైబిల్లో చూసినట్లయితే చాలా మంది దేవుడు పిలిచినప్పుడు చాలా రకరకాలైన కారణాలు చెప్పారు. అననీయ సౌలుకు భయపడి దేవుని యొక్క పని చేయలేకపోయాడు. సారా దేవుని యొక్క వాగ్దానం తన జీవితంలో నెరవేరదు అని అనుకుంది. పేతురు నేను పాపని, నా దగ్గరకు రావద్దు, వెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేశాడు. తోమా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఆయన అనుమానించాడు. తర్వాత ఎస్తేరు రాణి రాజుకు భయపడి దేవుని యొక్క పని చేయడానికి ముందుకు రాలేదు. సమూయేలు ఆ దావీదునకు అభిషేకించడానికి భయపడ్డాడు. ఈ విధంగా చూసినట్లయితే చాలా విషయాలలో దేవుని యొక్క పని చేయడానికి దేవుని యొక్క ప్రజలు భయపడ్డారు. నేను చేయలేను, ఇది నాతోనే కాదు
అనే రకరకాలైన కారణాలు చెప్పారు. ఈరోజు మనం చెప్పే కారణాలు అవేం కొత్తవి కాదు. మీరు ఆల్రెడీ ఇదివరకు మన పితరులు యూజ్ చేసిన కారణాలే మీరు యూజ్ చేస్తున్నారు. ఇంకా వేరే ఏమైనా ఆలోచించాలి మీరు. ఎందుకంటే నేను చిన్నోడిని, నాకు మాట్లాడరాదు, నాకు టాలెంట్ లేదు, లేకపోతే నాకు స్టేజ్ ఫియర్, ఇవన్నీ కారణాలని బైబిల్లో ముందుగానే వాడేశారు. కాబట్టి ఇంకేమైనా కొత్త కారణాలు ఉంటే మీరు వెతుక్కోండి. కానీ ఎన్ని కారణాలు మీరు వెతుక్కున్నా కూడా దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య మాత్రం తప్పకుండా మనము చెయ్యాలి. చేయకపోతే మీ ద్వారా దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా చేయించుకోవాలో దేవునికి తెలుసు. దేవుడు తప్పకుండా ఆయన తన యొక్క కార్యాన్ని ఆయన జరిగిస్తాడు ప్రియులారా. అయితే దీన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించేది ఏంటంటే ప్రియులారా, మీరందరూ కూడా దేవుని యొక్క పని చేయడానికి, ఆయన యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆయన యొక్క పరిచర్య కొరకు మీరు ముందుకు రావాలి. అందరూ ప్రసంగించలేరు, అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ వాద్యాలు వాయించలేరు, అందరూ ఒకే పని చేయలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలుగుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్యలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు పని చేయగలుగుతారు, పని చేయవచ్చు, పరిచర్య చేయవచ్చు. మీరేం చేయాలంటే పాస్టర్ గారికి రావాలి, వచ్చి నేను సంఘంలో వాడబడాలనుకుంటున్నాను, పరిచర్య చేయాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏమైనా పరిచర్య అవకాశాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు పాస్టర్ మీలో ఉన్నటువంటి తలాంతులను గుర్తించి ఆయన మీకు బాధ్యతలు అప్పచెప్తాడు. అప్పుడు మీరు యొక్క దేవుని యొక్క పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, మన సంఘంలో కూడా కాదు, ఇంకా ప్రపంచంలో కూడా మనం చూసినట్లయితే చాలా మంది దేవుని యొక్క సువార్త వినక చాలా మంది నశించిపోతున్నారు. ఒక్కరోజు ప్రపంచంలో చాలా మందికి 1000 మంది దేవుని యొక్క సువార్త వినక నిత్య నరకానికి వెళ్తున్నారు. ప్రియులారా, మనందరి బాధ్యత ఏంటంటే దేవుని యొక్క సువార్త గురించి ఎన్నోసార్లు మనం అందరం విన్నాం. బహుశా మీ జీవితంలో మీరు ఎన్ని ప్రసంగాలు వినుంటారు ఇదివరకు? బహుశా మీరు మీ జీవితంలో ఎన్ని ప్రసంగాలు వినుంటారు? 100 కదా, బహుశా 100 వినుంటారు. కానీ ప్రియులారా, తమ జీవితంలో ఒక్కసారి కూడా యేసు క్రీస్తు అనే మాట వినని కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచంలో దేవుని యొక్క సువార్త వినని కోట్లాది మంది ఉండగా దేవుని గురించి పదే వింటూ ప్రతి ఆదివారం వింటూ మౌనంగా ఉండే హక్కు మనకు లేదు. తప్పకుండా దేవుని గురించి తెలుసుకున్న మనము ఇతరులకి తప్పకుండా మనం దేవుని యొక్క సువార్తను గురించి చాటి చెప్పాలి ప్రియులారా. ఎందుకనంటే దేవుని గురించి తెలియని వారు ఎక్కడో కాదు, మన చుట్టే ఉన్నారు, మన కుటుంబంలో ఉన్నారు, మన పని ప్రదేశాల్లో ఉన్నారు. వారికి దేవుని గురించి తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు తమ జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నారు. ఈ భూమిపైన మనం అందరం కూడా ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. పిల్లల మనతో పాటు ఉన్నవారు మరణించి నిత్య నరకం వెళ్ళడం మనం ఎలా చూస్తుంటాం, ఎలా చూడగలుగుతాం? ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ఒకేసారి హఠాత్తుగా చనిపోయాడు అనుకోండి, ఆయనకు నువ్వు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు నువ్వు సువార్త ప్రకటించలేదు అనుకోండి, చనిపోయిన తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం లేదు. బ్రతికున్నప్పుడే నిజంగా మన చుట్టూ ఉన్న వారికి సమయం ఉన్నప్పుడే తప్పకుండా సువార్తను మనం ప్రకటించగలగాలి. అవకాశం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుని పరిచర్య కోసం వాడబడాలంటే, దేవుని యొక్క పరిచర్య చేయాలంటే చాలా రకరకాలుగా పరిచర్య చేయవచ్చు. మీరు పనిచేస్తున్న ప్రదేశంలో పరిచర్య చేయొచ్చు. ఎలా? ఇతరులకు సువార్త చెప్పడాన్ని బట్టి, మీ కంపెనీలో మీరు నమ్మకంగా పనిచేయడాన్ని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను, కనికరాన్ని, కృపను మీ పని దగ్గర ఉన్న వాళ్ళకి చూపించడాన్ని బట్టి, క్రీస్తు యొక్క పరిచర్య మీ కుటుంబంలో చేయొచ్చు. ఎలా? మీ పిల్లల్ని దేవుని యొక్క జ్ఞానంలో పెంచడాన్ని బట్టి, భార్య భర్తలుగా కలిసి దేవుని యొక్క మహిమ కోసం బ్రతకడాన్ని బట్టి మీరు కుటుంబంలో మీరు పరిచయం చేయొచ్చు. సంఘంలో మీరు పరిచయం చేయొచ్చు. ఎలా? దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు వాడవచ్చు. ఈ విధంగా పరిచర్య అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు అనుకోకండి నాకు పరిచయం చేయడానికి చాలా ఇష్టం, పరిచయం చేయాలని ఉంది, కానీ పాస్టర్ గారు నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు అని మీరు అనుకోకండి. పరిచర్యలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేసే పరిచర్య ఉంది. ఎవరైనా ప్రార్థన చేస్తే నేను ఎవరిని అద్దనను. ప్రోత్సహించే పరిచర్య ఉంది, సహకరించే పరిచర్య ఉంది. అదేవిధంగా సంఘంలో ఇంకా చాలా రకరకాల పరిచర్యలు ఉన్నాయి. కాబట్టి అవసరం ఎంతగానో ఉంది. మీరు ముందుకు రావాలి, మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అడగాలి, మేము ఏ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము వాడగలుగుతాం అని అడగండి.
అప్పుడు మీరు ఏ విధంగా పరిచయం చేయగలుగుతారో ఆ విషయాలు మీకు తెలియజేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు వాడబడడానికి మేము మీకు సహకరిస్తాం. ఇది మొదటి విషయం ప్రియులారా. అయితే మనం గమనించినట్లయితే గడిచిన ప్రసంగంలో మనం చూసాం, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని తప్పకుండా శిక్షిస్తాడు అనే విషయాన్ని చూసాం. రెండవ గుణలక్షణం ఏం చూసామంటే ఆయన కృపగల రక్షకుడు అనే విషయాన్ని చూసాం. అంత మాత్రమే కాదు, ఈ రోజు మనం ఏం చూసామంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని చూసాం కదా. నాలుగోదిగా ఏంటంటే ఏ గుణలక్షణం అంటే దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయనను మనము తెలుసుకోవాలి. నాలుగో గుణలక్షణం దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయనను మనం తెలుసుకోవాలి. 13 నుంచి 15 వచనాలు. 13 నుంచి 15 ఎవరైనా చదవండి. 13 నుంచి 15, 3వ అధ్యాయం 13 నుంచి 15. వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపారని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ముందునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనని. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలేను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మొదటిగా ఏమన్నాడు? ఇశ్రాయేలును విడిపించడానికి నేను ఎవరిని అని అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఏమన్నాడంటే నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మరి చెప్పడానికి అసలు మీరెవరని నేను చెప్పాలి వాళ్ళకి. మీ పేరేంటి అని దేవుడిని అడుగుతున్నాడు. మొదటిగా నేనెవరిని అని అన్నాడు, ఇప్పుడు మీరెవరు అని ఆయన ప్రశ్నించడం మనం చూస్తుంటాం. ఇంతకీ ఆయన ఎవరు అంటే మనం చూసినట్లయితే ఆయన ఎవరు? ఈ వచన భాగంలో ఏమనుంది? ఆయన ఉన్నవాడును అనువాడును, ద గ్రేట్ ఐ యామ్. ఆయన ఉన్నవాడు అనువాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి 2025 సంవత్సరాల క్రితం రాకన్నా ముందే ఆయన ఉన్నాడు. ఆయన భూమికి వచ్చిన తర్వాత ఆయన దేవుడు కాలేదు. ఆయన దేవుడిగా ఉండి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ప్రియులారా, ఆయనకు ఆది అంతము లేనే లేదు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నిత్యము ఆయన ఉంటాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కేవలం మనము నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రతి ఒక్క పేజీలో మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆది కాండం నుంచి ప్రకటనని నేనే, జీవమును పునరుత్థానమును నేనే మార్గమును సత్యమును జీవమును, నిజమైన ద్రాక్షవల్లిని నేనే. ఈ విధంగా చూసినట్లయితే యోహాను సువార్తలోనే 7 సార్లు నేనే, ఐయామ్ అనే స్టేట్మెంట్స్ అనే మాటలని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అంటే నేను అనే పదాలను ఏంటంటే ఉన్నవాడు అనువాడను అనే విషయాన్ని గురించి తెలియజేస్తాయి. ఇప్పుడు గమనించండి, ఈ నూతన నిబంధనలో నేనే అనేటువంటి పదం ఎవరి జ్ఞాపకం చేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఈ మాటలు కూడా ఎవరన్నారు? ఈ మాటలు యోహాను సువార్తలో ఎవరన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు కదా. ఇదే మాట పాత నిబంధనలో ఎవరన్నారు? యెహోవా దేవుడు. ఇక్కడ ఈ సందర్భంలో 3వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అనువాడను, అదే సేమ్ మాటని ఆయన ఇక్కడ కూడా వాడమన్నది మనం చూస్తుంటాం. ప్రియులారా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఆయన ఉన్నాడని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అబ్రహాము పుట్టక ముందే ఎవరున్నారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే, అబ్రహాము పుట్టకన్నా ముందే ఆయన ఉన్నవాడు అనువాడు. ఇక్కడ చూడండి, ఆ మాట నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసినటువంటి మాట ఎలా రిపీట్ అవుతుందో, నూతన నిబంధనలో ఎక్కడెక్కడ రిపీట్ అవుతుందో చూడండి. చాలా ప్రదేశాల్లో
నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటనే ఉన్నవాడను అనువాడను అనేటువంటి మాట అంతటా బైబిల్ అంతటా రిపీట్ అవుతుండడం మనము చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ఈ మాటల గురించి ఎవరు తెలియజేస్తున్నారంటే, ఈ మాటలు అబ్రహాం పుట్టకన్నా ముందే నేను ఉన్నానని ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ చెప్తూ ఉండడం మనం చూస్తుంటాం. అంటే ఆయన అబ్రహాం పుట్టకన్నా ముందే ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడు, ఆయనకు ఆది లేదు, అంతం లేదు, ఆయనకన్నా ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండబోరు, చరిత్రలో ఆయననే గొప్పవాడు. ఈజ్ ద గ్రేట్ ఐ యామ్, ఆయన పోయిన వారు ఎవరు కూడా లేరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. ఆయన ఎవరి మీద కూడా ఆధారపడడు, తన మీద తానే పరిపూర్ణమైనటువంటి ఆధారాన్ని మహిమను ఆయన కలిగి ఉన్నవాడు ప్రియులారా. ఆయనను దేనితోనూ ఎవరితోనూ కూడా మనం పోల్చలేము. ఆయన పోల్చడానికి ఆయన సరిపోల్చగలిగే వారు ఎవరు లేరు, ఏ విషయాలు కూడా లేవు. ఆయన తరతరములు ఒకే రీతిగా ఉండేవాడు. ఆయనలో నుండి ఏది కూడా తీసివేయలేం, ఆయనలో నుండి ఆయనకు ఏది కూడా మనము కలపలేం. ఆయన పరిపూర్ణమైన వాడు కాబట్టి పిల్లరా, ఈ సర్వ సృష్టి అన్నిటిలో ఆయన గొప్పగా ఉన్నాడు, అతి ప్రాముఖ్యంగా ఉన్నాడు, అన్నిటికంటే శ్రేష్టమైన వాడిగా ఉన్నాడు, విలువైన వాడిగా ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అనే ఒక్క మాటలో ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి పిల్లరా. మనం చూసినట్లయితే ఇంత గొప్ప దేవుడు శరీరధారి వచ్చి మన మధ్యకు వచ్చి మన మధ్యలో ఒకరిగా ఆయన బ్రతికాడు. తను దేవాతి దేవుడై ఉండి ఒక సేవకునిగా, ఒక దాసునిగా మన కొరకు సేవ చేశాడు. సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవాతి దేవుడే భూమి మీదికి తాను సృష్టించిన సృష్టిలోనికి ఒకానొక సృష్టిగా వచ్చి ఆయన మన కోసం బ్రతికి మన కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు, మరలా తిరిగి ఆయన మన కొరకు రాబోతున్నాడు ప్రియులారా. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చూసినట్లయితే ఆయన అంతటా ఉన్నాడు, అన్నిటికీ పైగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, యాహోవే అనే పదాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి వాడడం జరిగింది. హల్లెలూయా అని మనం అంటాం కదా. ఈ హల్లెలూయా అనేటువంటి పదంలో కూడా హలాల్ అంటే అర్పణలు అని అర్థం, స్తుతి అర్పణలు. హలాల్ ఏ అంటే యాహోవే అని అర్థం. యాహోవే అంటే యెహోవాకు స్తుతులు చెల్లించండి అని అర్థం. యాహోవే, యెహోవా, హల్లెలూయా అనే పదాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తుండడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చదవాలంటే చాలా మంది ఏం చేస్తారు? నూతన నిబంధన ఓపెన్ చేసి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చదవాలంటే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చదవాలంటే ఏ పుస్తకం ఓపెన్ చేయాలి? ఇప్పుడు బైబిల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రతి పుస్తకంలో మనం క్రీస్తును మనము చూడగలుగుతాం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మరి మీరు తెలుసుకున్నారా? ద గ్రేట్ ఐ యామ్, ఉన్నవాడు అనువాడైన ఆ దేవుణ్ణి మీలో ఎంతమంది తెలుసుకున్నారు? నిజంగా తెలుసుకోవడం అంటే నేను పదే చెప్తుంటాను, తేనె తీయగా ఉంది అని తెలుసుకోవడం వేరు, నిజంగా దాని రుచి చూసి అది తీయగా ఉంది అని తెలుసుకోవడం వేరు. యేసుక్రీస్తు దేవుడే అని ప్రపంచంలో ఉన్న చాలా మంది తెలుసు, కానీ యేసుక్రీస్తు దేవుడు అని నిజంగా రుచి చూసి తెలుసుకొని నమ్ముతున్నారా? ప్రియులారా, బహుశా మీలో కూడా కొంతమందికి యేసుక్రీస్తు దేవుడు అని మీలో అందరికీ తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు దేవుడని మీరు తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచుతున్నారా? ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని మీరు ఇష్టపడుతున్నారా? ప్రియులారా, దేవుని గురించి మీరు తెలుసుకుంటే మీ గురించి మీరు తెలుసుకుంటారు. మీ గురించి మీరు ఏం తెలుసుకుంటారు? దేవుడు పరిశుద్ధుడు, మనం ఎవరు? పాపులం. దేవుడు సర్వశక్తిమంతుడు, మనము బలహీనులం. ప్రియులారా, మరి దేవుని గురించి మనం తెలుసుకుంటే మన గురించి మనం తెలుసుకుంటాం. మనం బలహీనులం, మనం పాపులం కాబట్టి మనము దేవుని నిజంగా హృదయపూర్వకంగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడి, దేవా నేను పాపిని అని గ్రహించి దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవాలి. దేవా నీవు ఉన్నవాడవు, అనువాడవు, యుగ యుగాలు నీవే దేవుడవు, మనం రక్షించే దేవుడవు, పరిశుద్ధులైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు అని తెలుసుకొని మనము మన పాపలను గ్రహించి దేవుని దగ్గరికి పరిగెడితే, ఆయన హత్తుకుంటే ఆయన మనం చేర్చుకుంటాడు, ఆయన పిల్లలుగా ఆయన మనం చేసుకుంటాడు పిల్లల. ఇది రెండో విషయం. దేవుడు ఉన్నవాడు
అనువాడు కాబట్టి ఆయన మనము తెలుసుకోవాలి అనే విషయం. తర్వాత మనం చూసినట్లయితే 5వ గుణలక్షణం ఏంటి అంటే, చూడండి 5వ గుణలక్షణం, దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 16 నుంచి 22 వచనాల్లో ఈ విషయం చూస్తాం. 16 నుంచి 22 వచనాలు. 16వ వచనం, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. 15వ వచనం, ఐగుప్తు బాధల్లో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. ఇప్పుడు గమనించండి, ఇక్కడ నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేయమని దేవుడు చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నారు? వాళ్ళు నీ యొక్క మాట వింటారు అని కూడా ముందుగానే చెప్పాడు. అంటే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ ని ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళి నీ పెద్దలను పోగు చేయి. ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసి వారితో ఈ విషయాన్ని చెప్పు. ఏమని చెప్పాలి? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచితిని, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని చెప్పమని ఎవరితో చెప్పమన్నారు? దేవుడు మోషేకి చెప్పి నీవు నీ పెద్దలను పిలిచి ఈ మాటలని చెప్పమని చెప్పాడు పిల్లల. అయితే మనం గమనిస్తారు చూడండి 18వ వచనంలో, వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతనిని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యములకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించడము సెలవిమ్మని అతనితో చెప్పవాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలో, వారు నీ మాట వింటారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు నీ మాట వింటారు అని కూడా ముందుగానే ఆయన చెప్తున్నాడు. మనం చూస్తుంటాం. ఏమని చెప్పన్నాడు? 3 దినముల ప్రయాణం అంతా పోయి దేవుణ్ణి ఆరాధించుకొని ఏమన్నాడు? 3 దినముల ప్రయాణం అంతా పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదామని సెలవు ఇమ్మని అతను చెప్పాడు. ఇక్కడ తిరిగి వస్తామని చెప్పాడా? మేము 3 దినముల ప్రయాణం చేసి అక్కడ మా యెహోవా దేవుడిని ఆరాధించి మరలా మేము తిరిగి వస్తామని చెప్పాడా? చెప్పలేదు. ఆరాధిస్తాము, సమర్పించడము అని చెప్పాలని అంతే. కానీ ఇంతకీ ఇశ్రాయేలుకు తెలుసా మరి తిరిగి వస్తామని? ఇశ్రాయేలీయులు మేము తిరిగి వస్తాము అనే ఉద్దేశంతో వెళ్ళారా వాళ్ళు? లేదు. అక్కడి నుంచి అటే వెళ్దామనుకున్నారు, కానీ ఆ విషయం చెప్పలేదు. అక్కడ అలాంటి అబద్ధం అని కాదు, కానీ అక్కడ ఆ విషయం చెప్పలేదు. సమర్పించడానికి 3 దినముల ప్రయాణం మేము వెళ్తాము అని రిక్వెస్ట్ అడిగారు అంతే. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 19వ వచనంలో, ఐగుప్తు రాజు మహాబలముతోను మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. మరలా దేవుడు తెలుసు. ఏమని తెలుసు? అడిగితే రిక్వెస్ట్ అడిగితే ఐగుప్తు రాజు పొమ్మన్నాడా? పొమ్మన్నాడు. ఆయన పొమ్మన్నాడు నాకు తెలుసు అని అంటున్నాడు. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను. అతడు ఊరికే పోనీయడు మిమ్మల్ని. మేము వెళ్తాము, 3 దినములంతా ప్రయాణం చేసి వెళ్తాము అంటే ఊరికే పోనీయడు మిమ్మల్ని. చాలా ఇంకా చేయాలి, చాలా అద్భుత కార్యాలు చేయాలి, నేను చాలా సూచక్రియలు చేయాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని పోనిస్తాడు అని చెబుతున్నాడు. అయితే చూడండి ఇంకా 20వ వచనంలో, జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేది కనుక. జనుల ఎడల ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలు ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేది కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని
మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందురనెను. గమనించండి, దేవుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు పట్ల కనికరాన్ని చూపించడానికి, కృపను చూపించడానికి దేవుడు కఠినమైనటువంటి ఐగుప్తీయుల యొక్క మనసును ఆయన మార్చడం మనం చూస్తుంటాం. ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళే వారి యొక్క నగలను, బంగారమును, వాటన్నిటిని కూడా ఎవరికి ఇస్తారంట? ఇశ్రాయేలు యొక్క స్త్రీలకు ఇస్తారంట. కానీ ఇశ్రాయేలు చాలా కఠినులు, ఐగుప్తీయులు చాలా కఠినులు. అంత కఠినుడు కాబట్టి వారిని క్రూరంగా వెట్టి చాకిరి ఇశ్రాయేలును చేపిస్తున్నారు. అలాంటి వారు తమకున్నటువంటి ఆస్తిపాస్తులను, నగలను, నగలను, వాటి బంగారాన్ని అన్నిటి కూడా వాళ్ళకి ఇస్తారని, ఇవ్వడానికి దేవుడు మన హృదయాలను మార్చాడు. పిల్లలు చాలాసార్లు అంటుంటాం మన జీవితాల్లో, కొంతమందిని చూస్తే ఈయన ఎప్పటికీ మారడు, ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశాను, ప్రయోజనం లేదు, ఈ వ్యక్తి చాలా కఠినుడు, ఎవరైనా దేవుడు మారుస్తాడు కావచ్చు కానీ ఈయన మాత్రం మార్చడు అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. కానీ పిల్లలు గమనించండి, ఎంత కఠినులైనా దేవుడు మారుస్తాడు, ఎంత ఘోర పాపులైనా ఆయన మారుస్తాడు. వాళ్ళ మనసులు బండలాంటి వాళ్ళ హృదయాలని ఆయన కరిగిస్తాడు. ఇక్కడ ఐగుప్తుల యొక్క హృదయాలను కరిగించి స్త్రీల పట్ల కృప చేసేటట్టుగా చేశాడు. ఇక్కడ గమనించండి, మరి ఇక్కడ స్త్రీలే ఎందుకు ఆ యొక్క స్త్రీలకే ఆ యొక్క బంగారమును, నగలను ఎందుకు ఇచ్చారు, వెండిని? ఎందుకు అనంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధము చేసి, ఐగుప్తుల మీద యుద్ధము చేసి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. యుద్ధం చేశారా? ఐగుప్తులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, యుద్ధము చేయలేనటువంటి స్త్రీలు ఐగుప్తులను దోచుకున్నారు. యుద్ధము చేయలేనటువంటి స్త్రీలు ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని, నగలను, బంగారాన్ని, వెండిని అంతా కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కనికరంలో యుద్ధము చేయలేనటువంటి స్త్రీల ద్వారా దేవుడు ఐగుప్తుల దేశాన్ని ఖాళీ చేపించాడు. దేవుడు ఆ విధంగా అద్భుతంగా ఆయన కృపను చూపించడం మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, చూడండి, నిజంగా గమనించినట్లయితే ఎందుకు ఇక్కడ దేవుడు స్త్రీలనే వాడుకున్నాడు, స్త్రీలతో ఎందుకు చేశాడంటే, వాళ్ళు యుద్ధం చేయలేరు కానీ బలహీనులైన వారి పట్ల తన కార్యాన్ని బయలుపరిచి దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఈ కార్యాన్ని ఆయన చేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అంటే దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఇది ఇశ్రాయేలు యొక్క శక్తిని బట్టి కాదు, ఇశ్రాయేలు యొక్క యుద్ధాన్ని ఇశ్రాయేలులో ఉన్నటువంటి పురుషుల యొక్క శక్తిని బట్టి కాదు, వారి యొక్క మాట తీరును బట్టి కాదు, వారి యొక్క శక్తి సామర్థ్యతను బట్టి కాదు, కేవలము నేను మాత్రమే ఇశ్రాయేలుని వారి యొక్క బానిసత్వం నుంచి విమోచిస్తాను అని తెలియజేయడానికి దేవుడి యొక్క కార్యాన్ని చేయడం మనం కూడా చూస్తుంటాం. ప్రియులారా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి గలవాడు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. ఇశ్రాయేలుని ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచించాలంటే ఆయనకు పెద్ద కష్టమే కాదు. ఒకేసారి ఐగుప్తులందరినీ కూడా చంపేసి వాళ్ళందరూ చనిపోయారు, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పేయచ్చు. ఆయనకు అంత శక్తి ఉన్నది. కానీ ఆ కార్యం ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో యొక్క మనసు ఎందుకు కఠినపరచాడంటే, ఫరో యొక్క హృదయాలు ఎందుకు కఠినపరచాడంటే, ప్రత్యేకించి దేవుడి యొక్క శక్తిని ఇశ్రాయేలు గ్రహించడానికి, దేవుడి యొక్క శక్తిని ఇశ్రాయేలు అదేవిధంగా ఐగుప్తులను గమనించడానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని ఆయన కఠినపరచడం మనం చూస్తుంటాం. పైన చూడండి, ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవుడి యొక్క గుణలక్షణాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఎవరు, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనే విషయాలు మనం ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తుంటాం. ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే ఒకే ఒక విషయం ప్రత్యేకించి, ఈ గుణలక్షణాలన్నీ కూడా, మొదటి గుణలక్షణం దేవుడు పరిశుద్ధుడు, రెండవది దేవుడు రక్షకుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నాలుగవది దేవుడు ఉన్నవాడు అనువాడు, ఐదవది దేవుడు శక్తిమంతుడు. ఇవన్నీ గుణలక్షణాలు మనం ఎవరిలో చూస్తుంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తుంటాం. ఇవన్నీ గుణలక్షణాలని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తుంటాం. అంటే అప్పుడు ఐగుప్తీయులని వారి యొక్క బానిసత్వం నుంచి విమోచించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనల్ని కూడా మన యొక్క పాపం అనే బానిసత్వం నుంచి విమోచించేది ఎవరు? ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు ప్రియులారా. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి చెప్పబడింది. ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క శక్తిని మనం ఈ యొక్క ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. ఎందుకు మనం ఈ యొక్క గుణలక్షణాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, ఎప్పుడైతే దేవుడి యొక్క శక్తి మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే దేవుడి యొక్క గుణలక్షణాలు మనకు అర్థమవుతాయో, అప్పుడే మనమేవరో మనకు అర్థమవుతుంది. మనం పాపం మనకు అర్థమవుతుంది, మన బలహీనలో మనకు అర్థమవుతుంది, మనం దేవుడు లేకుండా మనం బ్రతకలేము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా దేవుడి గురించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడి యొక్క గుణలక్షణాలు మనం చదవడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ యొక్క 3వ అధ్యాయం అంతట్లో దేవుడి యొక్క గుణలక్షణాలు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి, మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలంటే, పాపులు మనం గ్రహించాలి, దేవుడు సర్వశక్తులు మనం తెలుసుకొని ఆయన శక్తిని మనం ఆదరించాలి, దేవుడు పరిశుద్ధులను తెలుసుకోవాలి, ఈ విధంగా దేవుడు ఉన్నవాడు అనువాడు అని తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచాలి. ఈ విధంగా అనేకమైనటువంటి గుణలక్షణాలు తెలుసుకున్న ప్రతిసారి కూడా మన స్పందన కూడా ఆయనకు తగినట్టుగా మన యొక్క స్పందన కూడా ఉండాలి పిల్లరా. ఈ యొక్క ప్రసంగం ద్వారా దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో మీరు తెలుసుకొని ఆయనకు తగినట్టుగా మీరు స్పందించాలని నేను ఆశిస్తున్నాను. ఇక సమయం 2 నిమిషాలు మౌనంగా ఉండి ఒక 2 నిమిషాలు మనము